నల్గొండ జిల్లా చిట్యాలలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గుండ్రంపల్లి యూటర్న్ దగ్గర డివైడర్ను ఒక ఇన్నోవా కారు ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో పల్టీలు కొట్టి ఆ తర్వాత కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. ఆ ఇంజిన్లో మంటలు చెలరేగడంతో పూర్తిగా కారు దగ్ధమైపోయింది. అయితే వెంటనే స్పాట్కి చేరుకొని ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. కారులో ఉన్నటువంటి 8 మంది సురక్షితంగా బయటపడ్డట్లుగా తెలుస్తోంది. కారు రోడ్డుపై అడ్డంగా పడడంతో హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. మీరు విజువల్స్లో చూస్తున్నారు. చాలా వేగంగా వెళ్తున్నటువంటి ఇన్నోవా కార్ ఒక్కసారిగా డివైడర్ను ఢీకొట్టి యూటర్న్ దగ్గర డివైడర్ను ఢీకొట్టి ఒక్కసారిగా పల్టీలు కొట్టినట్లుగా తెలుస్తోంది. ఆ పల్టీలు కొట్టిన సమయంలో ఆ ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అవి కారంతా వ్యాపించాయి. ఈలోగా అందులో 8 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ 8 మంది కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఖచ్చితంగా వాళ్ళ అదృష్టవంతులే. ఇంత భారీ యాక్సిడెంట్లో కూడా అంటే అక్కడ డివైడర్ను ఢీకొట్టి అన్ని పల్టీలు కొట్టి మంటలు చెలరేగిన సందర్భంలో ఇది ఇంత మ్యాసివ్ డేంజర్ నుంచి వాళ్ళు బయటపడ్డారు. ఒక మాటలో చెప్పాలంటే అదృష్టం ఉంది, ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయని చెప్పాలి. సహజంగా ఏదైనా డివైడర్ను ఢీకొట్టడం లాంటి యాక్సిడెంట్స్ జరిగితేనే లోపల ఉన్న వాళ్ళకి గాయాలు అవడమో ప్రాణాలు పోవడం లాంటివి కూడా మనం చూస్తుంటాం. కానీ డివైడర్ను ఢీకొట్టి అన్ని పల్టీలు కొట్టిన తర్వాత అండ్ మరొకటి పల్టీలు కొట్టినప్పుడు ఎప్పుడైనా సరే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో డోర్స్ లాక్ అయిపోతూ ఉంటాయి. బట్ వాళ్ళు బయటకు వచ్చేసారు లక్కీగా 8 మంది. ఆ తర్వాత మంటలు చెలరేగాయి. ఒకవేళ వాళ్ళు రావడం ఆలస్యం అయితే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి ఉండేది, బయటికి రావడం ఆలస్యం అయి ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక భారీ ప్రమాదం నుంచి భారీ నష్టం నుంచి వాళ్ళందరూ బయటపడ్డారని చెప్పాలి. అండ్ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద రోడ్డుకి అడ్డంగా పడిపోయినటువంటి ఆ కార్ ఎలా దగ్ధం అవుతుందో మీరు చూస్తున్నారు. మొత్తం పొగ ఆకాశాన్ని అంటుతోంది, అంత భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. అయితే విషయం తెలిసిన వెంటనే అక్కడికి ఫైర్ సిబ్బంది చేరుకొని ఆ మంటలు అదుపు చేసినట్లుగా తెలుస్తుంది. సో అసలు ఎలా జరిగింది ఆ యాక్సిడెంట్కి సంబంధించి డీటెయిల్స్ మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయ్ జాయిన్ అవుతున్నారు. ఎలా జరిగింది, మరి ఆ కారులోంచి బయటపడ్డ 8 మంది ఏమంటున్నారో తెలుసుకుందాం. ఒక్కసారి నేను ముందుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీకు కొంచెం క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూపించండి పీసీఆర్. రోడ్డుకో పక్కన రోడ్డుకో మందు పెట్టి లాగేసారు. బాతురికి ఎట్లా బాతురు సరన్నట్టు ఇలా ఉండింది. ఉడికి వెంటనే ఇంజిన్ కంటే అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో మనం చూస్తున్నాం కదా. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఆ కారులో ఉన్నవాళ్ళు ప్రాణాలతో బయటపడ్డ తర్వాత ఒక్కసారి ఆ ఇన్సిడెంట్ని తలుచుకుంటే, ఆ యాక్సిడెంట్ని తలుచుకున్నా సరే ఆ ఎగసి పడుతున్న మంటల్ని చూసినా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇది ఖచ్చితంగా ఎంతో గొప్ప అదృష్టం ఉంటే తప్ప అలా బయటపడలేరు. ఇంత భయంకరమైనటువంటి యాక్సిడెంట్ నుంచి వేగంగా వెళ్ళి డివైడర్ని ఢీ కొట్టడం, అక్కడ పల్టీలు కొట్టడం, ఆ తర్వాత మంటలు అంటుకోవడం, వీటన్నిటి నుంచి లోపల ఉన్న 8 మంది సేఫ్గా బయటపడడం అంటే ఇక ఆ దేవుడు దయ. ఒక మాటలో చెప్పాలంటే అదృష్టం, ఎంతో అదృష్టం ఉండి ఎంతో దేవుడు దయ ఉంటే తప్పితే బయటపడలేరు ఇలాంటి వాటిలోంచి. సో ఉదయ్ ఉన్నారు మనతో, ఉదయ్తో ఒకసారి మాట్లాడదాం. ఉదయ్, చూస్తుంటే చాలా చాలా భయానకంగా ఉన్నాయి అక్కడ దృశ్యాలన్నీ కూడా. రోడ్డు మధ్యలో కాలిపోతుంది కారు, వెహికల్స్ అలాగే వెళ్తున్నాయి. ఆ పక్క నుంచి కొంత ట్రాఫిక్ సమస్య కూడా ఉందంటున్నారు. సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఏ టైంలో జరిగింది, ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగిన తర్వాత అందులో ఉన్న 8 మంది సురక్షితంగా ఎలా బయటపడగలిగారు, ఏం జరిగింది అసలు అక్కడ? నల్గొండ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం గుండ్రంపల్లి జాతీయ రహదారిపై వెళ్తున్న ఇన్నోవా ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టింది. ఆ తర్వాత
పల్టీలు కొడుతూ ఆ ఇన్నోవా పూర్తి స్థాయిలో దూసుకుంటూ వెళ్ళిపోయింది. అదుపు తప్పి ఆ డివైడర్ ఢీకొట్టిన తర్వాతే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు మనకు సమాచారం అందిస్తున్నారు. ప్రమాద సమయంలో మొత్తం 8 మంది ప్రయాణికులు వాహనంలో ఉన్నట్టు తెలిసింది. వారంతా కూడా ప్రస్తుతం సురక్షితంగా ప్రాణాలతోనే బయటపెట్టారు. ప్రమాదం దాటికి ఒక్కసారిగా ఇన్నోవా కారు యొక్క ఇంజన్ మంటలు చెల్లడంతో ఇన్నోవా పూర్తిగా కాలి దగ్ధమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. హైవేపై అడ్డంగా ఇన్నోవా కారు కాలుతున్నటువంటి ఆ మంటలు ప్రస్తుతం చాలా మంది ఆందోళన చెందారు. ప్రయాణికులందరూ కూడా వాహనంలో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా బయటపడంతో అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా కొంత ఊపిరి పీల్చుకుందని చెప్పుకోవాలి. కర్నూలు చెవెళ్ళ రోడ్డు ప్రమాదం తర్వాత భారీ ఎత్తున నష్టం వాటిల్లుతున్న తర్వాత ప్రాణ నష్టం కూడా భారీగా సంభవిస్తున్న తర్వాత ఏ ఒక్క చిన్న ప్రమాదం జరిగినా అటు ప్రయాణికులు తీవ్రమైనటువంటి భయాందోళన నెలకొంది. ప్రభుత్వాలు కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఘటనతో ఒకసారిగా నల్గొండ జిల్లా వాసులు ప్రభుత్వ అధికారి యంత్రాంగం అంతా కూడా ఉలిక్కి పడింది. అయితే వెంటనే హుటాహుటిన స్థానిక ఘటనా ప్రదేశం చేరుకున్నటువంటి ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటలను కూడా ఆర్పే ప్రయత్నం చేశారు. దాదాపు 2 గంటల పాటు ఇన్నోవా కారు రహదారిపైనే మంటలు కక్కుతూ పూర్తిగా దగ్ధమైనటువంటి నేపథ్యంలో భారీగా నేషనల్ హైవే 65 పై పూర్తి స్థాయిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రస్తుతం రాకపోకలను కొనసాగించేందుకు అధికార యంత్రాంగం కావచ్చు పూర్తి స్థాయిలో నిమగ్నమైంది. చర్యలు కూడా తీసుకుంటుంది. ప్రస్తుతం కారును పక్కకు జరిపి ఆ మంటలు పూర్తి స్థాయిలో ఆర్పిన తర్వాత మళ్ళీ ట్రాఫిక్ ని డీటెయిల్స్ ఏమైనా తెలుస్తుందా? ఈ యాక్సిడెంట్ నుంచి బయట పడిన వాళ్ళు ఏమైనా డీటెయిల్స్ చెప్పారా? అంటే అంత పెద్ద యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళి అంత వేగంగా అక్కడ గుద్దడం కానీ, ఆ తర్వాత కారు అలా పల్టీలు కొట్టడం కానీ, ఆ తర్వాత మంటలు కానీ, ఇంత జరుగుతున్న సమయం అంతా కూడా కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కొన్ని నిమిషాల్లోనే పూర్తిగా అయిపోయి ఉండాలి మంటలు రావడంతో సహా. ఎలా బయటపడగలిగారు సేఫ్గా వాళ్ళందరూ కూడా? అంటే గాయాలయ్యాయా లేకపోతే అసలు వాళ్ళు ఏమంటున్నారు ఏమైనా తెలుస్తుందా మనకు? డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం 8 మంది ప్రయాణికులుగా సురక్షితంగా భయపడ్డారు. వారిని సురక్షితంగా బయటపడడంలో స్థానికులు కూడా కొంత సహకరించారు. వారికి అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా వెంటనే స్పందించినప్పటికీ ప్రస్తుతం సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే వాహనం అతివేగం వెళ్లడం వల్ల డివైడర్ ఢీకొట్టిందా లేదంటే ఏదైనా జంతువులు అడ్డం రావడం వల్ల పూర్తిగా అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టిందా అనే విషయం తరచుగా క్లారిటీ అయితే రావాల్సింది. ప్రస్తుతం ప్రయాణికులు కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు. వారిని కొంతమంది క్షతగాత్రులను కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం అక్కడున్నటువంటి అధికార యంత్రాంగం అయితే చేస్తుంది. ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం 8 మంది ప్రయాణికులు సురక్షితంగానే ఉన్నారని చెప్పి అధికార యంత్రాంగం సమాధానం ఇస్తుంది. మరికొద్దిసేపటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్తున్నారు. నందు, రైట్. థ్యాంక్ యూ ఉదయ్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి ఈ అంశానికి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మనం చూస్తున్నాం, మీరు స్క్రీన్లో చూస్తున్నారు ఎంత భయానకంగా ఉందో అక్కడ పరిస్థితి. అట్ ది సేమ్ టైం మీరు ఆ వెహికల్ని కూడా చూసారు. ఆ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా నుజ్జు అయింది. అక్కడ మనకు కనిపిస్తుంది, చూడొచ్చు. ఆ గుద్దిన ప్రాంతంలో అంతా కూడా చల్లా చెదురుగా పడి ఉండడం, ఫ్రంట్ పార్ట్ అంతా కూడా డ్యామేజ్ అవ్వడం మనం చూస్తున్నాం. సింపుల్, ఇక్కడ నిజంగా వీళ్ళ ఓవర్ స్పీడ్ వల్ల జరిగిందా లేకపోతే ఇంకేదైనా అడ్డు రావడం వల్ల జరిగిందా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా దే ఆర్ నాట్ ఇన్ లెస్ స్పీడ్. అదైతే క్లియర్గా తెలుస్తుంది. తక్కువ స్పీడ్లో అయితే వాళ్ళు వెళ్ళడం లేదు. ఎందుకంటే గుద్దిన తర్వాత అన్ని పల్టీలు కొట్టింది కారు అంటే ఖచ్చితంగా, అంత భారీ కారు అన్ని పల్టీలు కొట్టింది అంటే ఖచ్చితంగా స్పీడ్ అయితే ఉంది. నిజంగా అదుపు చేయలేనంత స్పీడ్లో ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే ఎక్కువ స్పీడ్లో అయితే ఉన్నారనేది తెలుస్తుంది. కారణం ఏంటి అనేది మనకి ఇంకా పూర్తిగా తెలియలేదు. అలా గుద్దడానికి కారణం ఏంటి? నిజంగా ఓవర్ స్పీడ్లో కంట్రోల్ చేయలేక గుద్దారా లేకపోతే ఇంకేదైనా ఉదయ్ చెప్పినట్లుగా ఏదైనా అడ్డొచ్చిందా అనే కోణంలో కూడా అక్కడ విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అండ్ జస్ట్ ఇమాజిన్, నేను ఇక్కడ ఇంత ఇట్స్ గ్రేట్ లక్ అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడి దయ ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకని అంటే ఒక్కసారి అంత వేగంగా వెళ్ళి ఒక డివైడర్ని ఢీకొట్టిన తర్వాత అది రోల్ అయిన తర్వాత అన్నిసార్లు పల్టీలు కొట్టిన తర్వాత సహజంగా లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అంటే లోపల ఉన్న వాళ్ళందరూ కూడా చల్లాచెదురుగా పడిపోతారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతారు. ఎక్కడ ఏం తగులుతుందో, ఏ గాయాలు అవుతాయో తెలియని పరిస్థితి. కొంచెం వైటల్ పార్ట్స్లో తగిలాయంటే ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అదంతా కూడా ఈ గుద్దడం కానీ రోల్ అవ్వడం, ఈ పల్టీలు కొట్టడం కూడా కొన్ని సెకండ్స్లోనే జరుగుతుంది. ఖచ్చితంగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది. అది జరిగిపోయిన తర్వాత వెంటనే మంటలు అంటుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇంజిన్లో ఉన్నటువంటి ఆయిల్ ఏదైనా లీక్ అయి ఉండాలి, పెట్రోల్ లీక్ అయి ఉండాలి. ఆ సమయంలో దానివల్ల మంటలు అంటుకొని ఉండొచ్చేమో ఆ ఫ్రిక్షన్ వల్ల. అప్పుడైనా సరే అంత షాక్లోనో లేదంటే గాయాలతోనో లోపల ఇరుక్కుపోయి ఉన్నవాళ్ళు బయటికి రావడం అనేది అంత ఈజీ కాదు. ఓ పక్క అది గుద్దినప్పుడు కానీ దొర్లినప్పుడు కానీ కారు అలా పల్టీలు కొట్టినప్పుడు కానీ వాళ్ళ ప్రాణాలకి ఏం నష్టం జరగలేదు. అదొక పెద్ద అదృష్టం అనుకుంటే,
మంటలు చెలరేగే సమయానికి, మంటలు పెద్దవయ్యే సమయానికి వాళ్ళు బయట పడగలిగారు. ఇది ఇంకా పెద్ద అదృష్టం. సో క్లియర్లీ ఇట్స్ ఎ గ్రేట్ లక్. వాళ్ళకి ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా మనం కొంతవరకు ఈ విషయంలో సంతోషించాల్సిన విషయం, 8 మంది సురక్షితంగా బయట పడగలిగారు ఇంత భారీ ప్రమాదం నుంచి. అండ్ ఆ కారు పూర్తిగా దగ్ధమైపోయింది. రోడ్డు మధ్యలోనే కాలిపోవడంతో అటు నుంచి వచ్చి వెళ్ళే వాహనాలకి తీవ్ర ఇబ్బందులు అయినట్లుగా తెలుస్తుంది. ట్రాఫిక్ సమస్య వచ్చినట్లుగా తెలుస్తుంది. ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం కొంతమంది స్థానికులు కూడా వాళ్ళందరినీ ఆ కారులోంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. వి మస్ట్ అప్రిషియేట్ దెమ్. ఖచ్చితంగా ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా రెస్పాండ్ అయ్యారు, అక్కడికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది ఆ మంటలను అదుపు చేశారు. ఇప్పుడు ఆ కారును కూడా పక్కకు జరిపినట్లుగా తెలుస్తుంది. అయితే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, వాళ్ళు ఎలా బయటపడ్డారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా ఆర్టీవీ చేస్తుంది. వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. సో ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ మేము అందిస్తూ ఉంటాం. వాట్స్ యువర్ ఒపీనియన్? మీరేమనుకుంటున్నారు? ఇంత భారీ ప్రమాదం నుంచి అంత సేఫ్గా ఎలా బయటపడగలిగారా 8 మంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. ఈ అంశానికి సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను అందిస్తూనే ఉంటాను. మరొకసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.